బిట్ కాయిన్ ప్రపంచ నోటిలో నానుతోన్న పదమిది. ఇంతకీ ఏంటిది? $1000 దగ్గర మొదలైన ప్రస్థానం ఇప్పుడు 34 లక్షలకు ఎలా పెరిగింది? ప్రపంచాన్ని షేక్ చేస్తున్న బిట్ కాయిన్ ఫ్యూచర్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఒక బిట్ కాయిన్ విలువ ఓ మధ్యతరగతి కుటుంబం ఇల్లు. ఒక బిట్ కాయిన్ విలువ ఓ హై ఎండ్ కారు వాల్యూ. అదే బిట్ కాయిన్ విలువ ఓ సగటు వ్యక్తి జీవితకాలపు సేవింగ్స్. ఒకే ఒక్క బిట్ కాయిన్ ఉంటే మీ దగ్గర 34 లక్షలున్నట్లే. ఇవన్నీ నిజంగా నిజం. ఒక్క బిట్ కాయిన్ విలువ 34 లక్షలుగా ఉంది ఇప్పుడు. దీంతో క్రిప్టో కరెన్సీపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు కనిపిస్తాయి కానీ కనిపించవు. డబ్బులున్నట్లే అనిపిస్తాయి, ఉండవు. చేత్తో తాకలేం, పర్సులో పెట్టుకోలేం. రాత్రికి రాత్రి జీవితాలను మార్చేయగలం. ఆమోదంలో లేని ఆమోదయోగ్యమైన కరెన్సీ అన్నమాట. కన్ఫ్యూజింగ్ గా ఉన్న క్రిప్టో కరెన్సీ అంటే ఇదే. ఎప్పటినుంచో దీని గురించి చర్చ జరుగుతున్నా బిట్ కాయిన్ రాకతో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది వ్యవహారం. ప్రపంచం బిట్ కాయిన్ చుట్టూ తిరుగుతుందా, బిట్ కాయిన్ ప్రపంచం అంతా తిరుగుతోందా అన్నట్లుగా కనిపిస్తోంది పరిస్థితి. అంతర్జాతీయ మార్కెట్లో బిట్ కాయిన్ రాకెట్లా దూసుకెళ్తోంది. మరో కరెన్సీకి సాధ్యం కాని రీతిలో పైపైకి ఎగబాకుతోంది. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. బిట్ కాయిన్ విలువ $47,000 పలుకుతోందంటే అర్థం చేసుకోవచ్చు దీని రేంజ్. త్వరలో మరింత పెరిగి ప్రపంచంలోనే బలమైన కరెన్సీగా తన స్థానం పదిలం చేసుకోవడం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఆన్లైన్ పేమెంట్ సంస్థ పేపాల్ తన యూజర్లకు బిట్ కాయిన్ ఉపయోగించుకునేలా చేస్తామని మార్చిలో ప్రకటించినప్పటి నుంచి క్రిప్టో కరెన్సీ జోరందుకుంది. $2008లో బిట్ కాయిన్ల ప్రస్థానం మొదలవగా 2013లో తొలిసారి దాని విలువ $1000 దాటింది. ఆ తర్వాత క్రమంగా పుంజుకొని ఇప్పుడు 13 ఏళ్లలోనే $47,000 దాటింది. నిజానికి గతేడాది మార్చిలో బిట్ కాయిన్ విలువ $5,000. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే $20,000కు పైగా పెరిగింది. బంగారంతో పోలిస్తే బిట్ కాయిన్ కొనుగోలు లాభదాయకమన్న ఆలోచన జనంలో పెరగడంతో వాల్యూలో రాకెట్ స్పీడ్తో దూసుకుపోతోంది కరెన్సీ. కరోనా పరిణామాల తర్వాత వ్యాపారాలు, ఉద్యోగాలు గల్లంతై జనాల కొనుగోలు శక్తి దెబ్బతింది. దీన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వాలు ప్రకటించిన భారీ ఉద్దీపన పథకాల వల్ల ద్రవ్యోల్బణం పెరిగి కరెన్సీ విలువ పడిపోయి బ్యాంకింగ్ రంగ సుస్థిరతపైన అనుమానాలు మొదలయ్యాయి. మంచి పెట్టుబడి సాధనాలనుకున్న బంగారం, షేర్ల ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఇలాంటి తరుణంలో వీటికన్నా బిట్ కాయిన్, ఎథీరియం లాంటి క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడి పెట్టడం సేఫ్ అనే భావన చాలా మందిలో కనిపిస్తోంది. ప్రపంచంలోని అతి సంపన్నులలో ఒకరైన టెస్లా కంపెనీ అధిపతి ఎలన్ మస్క్ బిట్ కాయిన్లలో $150 కోట్ల పెట్టుబడులు పెట్టాడు. దీంతో ఒక్కసారిగా మళ్లీ టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారిపోయింది బిట్ కాయిన్. ప్రస్తుతం $47,000 దగ్గర ట్రేడ్ అవుతున్న బిట్ కాయిన్ విలువ ఈ ఏడాదిలోనే $1,00,000 మించిపోతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు 6,000కు పైగా క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువ ఇప్పటికే $124,000 కోట్ల, అంటే 90 లక్షల కోట్ల రూపాయలు దాటిపోయింది. వీటిలో ఒక్క బిట్ కాయిన్ మార్కెట్ విలువే దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చెల్లింపుల సంస్థ వీసా, అతిపెద్ద చిల్లర వర్తక సంస్థ వాల్మార్ట్ మార్కెట్ విలువ కన్నా ఎంతో ఎక్కువ. అంకెలను లెక్కలేస్తేనే ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేస్తున్న బిట్ కాయిన్ ఫ్యూచర్ శాసిస్తుందా అంటే కాదు అని చెప్పడానికైతే లేదు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆకాశానికి తాకుతున్న బిట్ కాయిన్ విలువతో ప్రతి ఒక్కరిలోని మొదలైంది చిన్న ఆశ. విలువ దాదాపు 30 లక్షలు దాటిన సమయంలోనూ పెట్టుబడులకు వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడిలా ఉంది కదా, ఎప్పుడూ ఇలానే ఉంటుందనుకుంటే పొరపాటేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్రిప్టో కరెన్సీ అస్థిరమైన పెట్టుబడి అనేది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. అయితే మరి మస్క్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేశాడు అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. దాని వెనుక ఓ భారీ కారణం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏ దేశ కరెన్సీ కాదు, చట్టబద్ధత కూడా లేదు. అలాంటి బిట్కాయిన్లో పెట్టుబడులంటే సురక్షితమేనా? రిస్క్ ఉందని తెలిసినా పెట్టుబడుల ప్రవాహం ఎందుకు ఇంతలా పెరుగుతోంది? టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ ఇన్వెస్ట్మెంట్ వెనుక భారీ వ్యూహముందా? తన మొత్తం ఆస్తిలో 8% బిట్కాయిన్లలో పెట్టుబడి. మస్క్ ఇన్వెస్ట్మెంట్ వెనుక భారీ వ్యూహం ఉందా? అసలు బిట్కాయిన్ పై పెట్టుబడులు సురక్షితమేనా? ఎందుకు పెరుగుతుందో తెలీదు, ఎలానో తప్ప. కనిపించని కాయిన్ కోసం ట్రేడర్లు వెంటపడుతున్నారు. మెరుపు వేగానికి పర్యాయంలా రాకెట్ స్పీడ్కు సమానంగా రైమంటూ దూసుకుపోతోంది బిట్కాయిన్ విలువ. 2009లో జపాన్కి చెందిన సకోషి నకామోతో అనే వ్యక్తి బిట్కాయిన్ క్రియేట్ చేశాడంటారు. అతన్ని ఎవరైనా చూశారా అంటే అదీ లేదు. నిజంగా ఉన్నాడో లేదో కూడా తెలీదు. అయితే అతని పేరుతో తిరుగుతున్న బిట్కాయిన్ మాత్రం ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఇది ఏ దేశానికి చెందిన జాతీయ కరెన్సీ కాదు. అయినా సరే క్రేజ్గా బాప్ అనే రేంజ్లో పెట్టుబడులు వెల్లువలా దూసుకొస్తున్నాయి. మస్క్ ముందు, మస్క్ తర్వాత అనాలి బిట్కాయిన్ విషయంలో. ప్రపంచ కుబేరుడైన ఎలన్ మస్క్ తన కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ప్రకారం బిట్కాయిన్లో సుమారు $150 కోట్ల పెట్టుబడి పెట్టారు. తన ఆస్తిలో దీని విలువ 8%. మస్క్ నేతృత్వంలోని టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ అతి త్వరలోనే వాహనాల చెల్లింపుల కోసం డిజిటల్ కరెన్సీని త్వరలో స్వీకరిస్తామని కూడా తెలిపింది. కాలిఫోర్నియాకు చెందిన ఈ సంస్థ యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కు దాఖలు చేసిన ఫైలింగ్ లో తన కొత్త వ్యూహాన్ని తెలిపింది. డిజిటల్ కరెన్సీ, ఇతర రిజర్వ్ ఆస్తులపై తన పెట్టుబడి పెరిగే అవకాశం ఉందని మస్క్ అన్నారు. మస్క్ ఇలా పెట్టుబడులు పెట్టాడో లేదో బిట్కాయిన్ విలువ 14% పెరిగింది. ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. టెస్లా షేర్లు కూడా పెరిగాయి. క్రియేట్ చేసిన తర్వాత పరిమిత స్థాయిలోనే బిట్కాయిన్ అందుబాటులో ఉంటుంది. అంటే ఓ గ్రూపుగా ఏర్పడిన వాళ్లలోనే క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. అది కూడా బిట్కాయిన్ డిమాండ్ భారీగా పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. నిజానికి బిట్కాయిన్ అనేది సామాన్యులకు అర్థం కాని బ్రహ్మ పదార్థం. తెలియని దాని మీద ఆసక్తి, ఈజీగా డబుల్, ట్రిపుల్ అవుతున్న మనీ బిట్కాయిన్లోకి పెట్టుబడుల ప్రవాహానికి కారణంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఎలన్ మస్క్ తన కంపెనీ ద్వారా పెట్టుబడి పెట్టడమే కాకుండా రాబోయే ఏడాదిలో స్టాండర్డ్ అండ్ పూర్ జాబితాలోని టాప్ 500లో 50 కంపెనీలు కూడా తన దారిలోనే నడుస్తాయని అంటున్నారు. లాభం కోసం రిస్క్ తీసుకోవడం కూడా ఎలన్ మస్క్ వ్యూహంలో ఓ భాగంగా మారిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో తమ ఉత్పత్తులకు బిట్కాయిన్లను కూడా కరెన్సీకి బదులుగా తీసుకుంటామని చెప్పింది టెస్లా. ఇక్కడే అసలు కిటుకు ఉందన్నది మరికొందరి అంచనా. పెట్టుబడి పెట్టింది కాబట్టి టెస్లా దగ్గర కొన్ని బిట్కాయిన్లుంటాయి. ఆ తర్వాత తన ఉత్పత్తులకు బిట్కాయిన్లను తీసుకుంటుంది. అంటే మార్కెట్లోని చాలా బిట్కాయిన్లు టెస్లా దగ్గరకు చేరుతాయి. అసలే పరిమిత సంఖ్యలో ఉన్నాయి. ఇలా అవన్నీ ఒక్క దగ్గరకు చేరితే డిమాండ్ రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నది మరికొందరి అంచనా. ఏదో ఒకరోజు బిట్కాయిన్లను కరెన్సీకి బదులుగా విక్రయించిందంటే అనూహ్యమైన లాభాలు గడించే అవకాశం ఉంటుంది. వ్యూహాలు ఎలా ఉన్నా బిట్కాయిన్ అనే కరెన్సీపై నమ్మకం కలిగించేందుకు మస్క్ పెట్టిన పెట్టుబడులు ఉపయోగపడతాయన్నది మరికొందరి వాదన. అసలే బిట్కాయిన్ అంటే బబుల్ అంటారు. బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవడం జరుగుతుంటాయి దీనివల్ల. అందుకే బిట్కాయిన్ ను ఓ ఆస్తిలా చూడటానికి వీలుండదు. ఒక్కసారి పెట్టుబడి పెట్టి ఊరుకుంటే బిందాస్ అనుకునే పరిస్థితి ఉండదు. అప్పటికప్పుడు ఆ సమయానికి ఓ పెట్టుబడి అవకాశం మాత్రమే బిట్కాయిన్. ఏ బ్యాంక్ కూడా అధికారికంగా ధృవీకరించకపోవడంతో బిట్కాయిన్ మీద అనుమానాలు కొనసాగుతున్నాయి. ఇక అటు వర్చువల్ మనీ కాబట్టి హ్యాకింగ్ ప్రమాదం ఉందన్నవారు లేకపోలేదు. బంగారానికి బాబులా లాభాలు సంపాదించి పెట్టిన సాధనంగా బిట్కాయిన్ గురించి చెప్తున్నా త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకటన లాంటివి ఉండవు దీని విషయంలో. ఫలానా చోట కంపెనీ, ఆ కంపెనీలో వాటా ఉందని చెప్పడానికి లేదు. కేవలం వర్చువల్ కరెన్సీ. ప్రస్తుతానికి దాని విలువ భారీగా ఉంది. ఇదే అలాగే కంటిన్యూ అవుతుందా? అందరూ అనుకున్నట్లు $1,00,000 చేరుకుంటుందా? లేదంటే డమాల్ అంటుందా అన్నది మాత్రం $1 మిలియన్ ప్రశ్నే. మస్క్ తర్వాత మనోళ్లలోనూ జోరు పెరిగింది. బిట్కాయిన్ మీద ఇండియన్లు పెట్టుబడులు పెడుతున్నారు. అయితే కేంద్రం మాత్రం ఈ క్రిప్టో కరెన్సీపై గుర్రుగా ఉంది. దానికి బదులు ఆర్బీఐ ఆధ్వర్యంలో డిజిటల్ కరెన్సీ తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఆసియాలోనూ పెరిగిన బిట్ కాయిన్ పెట్టుబడులు. క్రిప్టో కరెన్సీ అంటేనే కన్నెర్ర చేస్తున్న కేంద్రం. బిట్ కాయిన్ వాడితే జరిమానా విధించేలా త్వరలో చట్టం. బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. విలువ రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ఉండడంతో భారత్లోనూ ఈ క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు భారీగా పెరిగాయి. బిట్ కాయిన్ పై పెట్టుబడుల పరంగా ఆసియాలో భారత్ 2వ స్థానంలో ఉంది. చైనా తొలి స్థానంలో నిలిచింది. వరల్డ్ వైడ్ గా చూస్తే అమెరికా, నైజీరియా, చైనా, కెనడా, బ్రిటన్ తర్వాత మన దేశం 6వ స్థానంలో ఉంది. వీటిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాలని మదుపర్లను సూచిస్తున్నారు నిపుణులు. బిట్ కాయిన్ ఎక్కువ రిస్కుతో కూడుకున్నదని చెప్తున్నారు. వచ్చే రాబడి అధికంగానే ఉన్నా ఉండాల్సిన ప్రమాదాలు ఉన్నాయని చెప్తున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎంత గొప్పగానా ఉండొచ్చు, బట్ కరెన్సీని జనరేట్ చేసి ఒక ఊహాజనిత కరెన్సీతో చేయలేము. నా దృష్టిలో ఇది కంప్లీట్ బబుల్, ఏదో ఒక రోజు బస్ట్ అవుతుంది. అఫ్ కోర్స్ దాంట్లో బ్లాక్ చైన్ టెక్నాలజీలో గొప్ప లక్షణాలు ఉండొచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు ఈ మధ్య వార్తలు చూస్తున్నాం, ఆర్బీఐ కూడా ఓన్ క్రిప్టో కరెన్సీ లాంచ్ చేయబోతుందని డిప్యూటీ ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పారు. సో మేబీ అది తొందరలో వస్తుంది. అలాంటి వాటికి వాల్యూ ఉంటుంది, కానీ ఎవరు క్రియేట్ చేశారో తెలియదు, ఎందుకు కొంటున్నారో తెలియదు, ఎందుకు అమ్ముతున్నారో తెలియదు. అలాంటి వాటి పెట్టుబడులు పెట్టి మోసపోకూడదు అనేది నా అడ్వైస్. బిట్ కాయిన్ల నిర్వహణ అనేది రిజర్వ్ బ్యాంక్ కానీ ఇతర చట్టపరమైన సంస్థల పరిధిలో కానీ లేదు. నియంత్రణ లేనందువల్ల దీని పెట్టుబడుల గురించి ఆర్బీఐ కూడా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చింది. దీనిపై గతంలో నిషేధం కూడా విధించింది. అయితే ఆర్బీఐ నిర్ణయాన్ని తప్పుబడుతూ 2020 మార్చిలో సుప్రీంకోర్టు బిట్ కాయిన్ పై నిషేధాన్ని ఎత్తివేసింది. స్టాక్ మార్కెట్లానే బిట్ కాయిన్లలో హెచ్చుతగ్గులుంటాయి. అయితే ఇందులో హెచ్చుతగ్గులు భారీ మొత్తంలో ఉంటాయి. ఒకే రోజులో పెట్టుబడిదారులను అపర కుబేర్లుగా మార్చగలదు. అలాగే వారి సంపద పూర్తిగా తుడిచిపెట్టేయనూగలదు. అందుకే బిట్ కాయిన్తో జాగ్రత్తగా ఉండాల్సిందే. బిట్ కాయిన్ పూర్తిగా డిజిటల్ ఫార్మెట్లోనే ఉంటుంది. దీనివల్ల భద్రతపై అనుమానాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. దీనికి సరైన ఆధారం అనేది లేదని వారి వాదన. క్రిప్టో కరెన్సీ పూర్తిగా ప్రైవేట్ కరెన్సీ. రూపాయలు, డాలర్లనేవి ప్రభుత్వాల పూచీకత్తుపై విడుదలయ్యే సాధికార కరెన్సీలు. మన దగ్గర ఓ 100 రూపాయలుంటే ఆ కరెన్సీ కాగితం విలువకు సమానమైన వస్తు సేవలు కొనుక్కోవచ్చని రిజర్వ్ బ్యాంక్ భరోసా ఇస్తుంది. ఆర్బీఐ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న సాధికార డిజిటల్ రూపాయికి ఇలాంటి పూచీకత్తె లభిస్తుంది. అయితే ప్రైవేటు ధనమైన బిట్ కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీకి ఎలాంటి భరోసా లేదు. ఇలాంటి వాటి వల్ల ఉపయోగం ఏంటన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. క్రిప్టో కరెన్సీలు సార్వభౌమాధికారానికి ప్రమాదకరమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇక మన దగ్గర క్రిప్టో కరెన్సీలను ఉపయోగించడానికి సర్కారు అనుమతిచ్చే అవకాశాలు కనిపించడం లేదు. పైగా వీటిని వాడితే జరిమానా కూడా విధించేలా కొత్త చట్టాన్ని తీసుకురానుంది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లు ఇప్పటికే సిద్ధమైంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే దీన్ని ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అన్ని ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలపై నిషేధం విధించాలని ఈ బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రైవేట్ క్రిప్టో కరెన్సీకి బదులు ప్రభుత్వమే అధికారికంగా డిజిటల్ కరెన్సీలను తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించి ఇదే బిల్లులో ప్రభుత్వం ప్రస్తావించింది. క్రిప్టో కరెన్సీల్లో వ్యక్తులు, సంస్థలు, ఎక్స్చేంజ్లు, ట్రేడర్లు, ఆర్థిక సంస్థలు ఇలా ఎవరు డీలింగ్స్ చేసినా జరిమానా విధించాలని ఈ బిల్లులో పొందుపరిచారు. ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలు దేశ ఆర్థిక స్థిరత్వానికి ముప్పు చేస్తాయని ఆర్బీఐ సహా వివిధ మంత్రిత్వ శాఖల కమిటీ అభిప్రాయపడ్డంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మరోవైపు ఇప్పటికే 70 లక్షల మంది భారతీయులు క్రిప్టో కరెన్సీ కలిగి ఉన్నారు. ఈ మొత్తం విలువ $100 కోట్ల పైనే ఉంటుంది. గతేడాది క్రిప్టో కరెన్సీలు కలిగి ఉన్న వాళ్ల సంఖ్య 7 రెట్లు పెరిగింది. నిజానికి 2019లోనే ప్రభుత్వ ప్యానెల్ ఒకటి ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలను నిషేధించాలని, ఒకవేళ ఉల్లంఘిస్తే 10 ఏళ్ల జైలు, భారీ జరిమానాలు విధించాలని సిఫార్సు చేసింది. అయితే క్రిప్టో కరెన్సీ ఉన్నవాళ్లు లీగలైజ్ చేసుకోవాలంటే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్న చర్చ జరుగుతోంది. కంటికి కనిపించకపోయినా, చేతికి అందకపోయినా, ఆమోదం లేకున్నా ఆమోదయోగ్యంగా మారిన కరెన్సీ ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. బిట్ కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీ గాలిబుడగలాంటిదని, పీక్స్ చేరడం జాగ్రత్తగా లేకపోతే అదే వేగంతో కిందకు పడిపోవడం ఖాయమని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే 600 మన దగ్గర మాత్రం బిట్ కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీని అనుమతించేది లేదని సర్కార్ స్పష్టం చేస్తోంది.